వాళ్ళు ఎవరైనా ఒక రకంగా చూడొచ్చు, కానీ ఈ రెడ్డి పెద్ద, ఈ రెడ్డి కంటే ఆ రెడ్డి ఇంకా గొప్పవాడు అనిపిస్తుంది నా కంటికి చూస్తే. అంటే అడిగేదానికైనా ఒక లెక్క ఉండాలి. సిరి టీజ్ నాట్ వన్, సినిమా మాదని 3 సంవత్సరం నుంచి లబోలు వచ్చినాడు కొట్టుకుంటున్నాం మీ ఇద్దరు. అందరికీ తెలిసిందే, అంటే అందరికంటే అందరూ తెలియదు, 100లో ఒక 30 మంది తెలుసు. ఛానల్లో, పేపర్లో, టీవీలు అన్నింటిలో వస్తున్నాం. అప్పటి నుంచల్లా మెదలకుండా ఉండి ఈయన్నే ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాక రేపు పొద్దున్నే రేపు ఈ నెలలో 29వ తారీఖు రిలీజ్ అని చెప్పినాక ఒక దింగండి ఆమని నేలకేసి ఏమని సినిమా పేరు మాది, మీరు ఏమి రిలీజ్ చేయొద్దు, కాముగా మేలకొండమని. ఇది ఒక న్యాయం. ఈ డబ్బులు వడ్డీలకి ఇచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలనుకుంటే నేను ఒక తీసిన సినిమా తిని సినిమాలు ఏడన్నా ఎవరైనా అప్పచెప్పాలి. వెనక పోయి నేను ఆ విమర్శ కనుక్కొని ఊరికి పోయి వాళ్ళకి సమాధానం చెబుదామని ఇక ఇవాళ మేము బయలుదేరుతాము. అది పెట్టడం కూడా అదేంది మన ఛానల్ ద్వారా కానీ పెట్టారు. ఛానల్ వాళ్ళు సమానంగా అది ఏంది అడుగుతారు, విమర్శ అడుగుతారు. మరి వాళ్ళని అడిగినరు అడగలేదు తెలియదు, కానీ రేపు పోయి నేను ఇట్నే కనిగిరిలో పెద్ద మనుషులు ఉండరు, మా ఊర్లో పెద్ద మనుషులు ఉండరు, వాళ్ళ ఊరు కనిగిరి పక్క ఊరు, ఆయన కూడా వాళ్ళ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు మొత్తం కోటం చేసి ఈ సినిమా నీదైతే రాయ్యా, దీన్ని రిలీజ్ చేసుకుందు, నేను రిలీజ్ చేసుకుని కూడా డబ్బులంతా నాకు వద్దు, మొత్తం నువ్వే దింకో. ఇది బయటకి సినిమా బయటకు వచ్చిందంటే మేము కడుపు నిండా సంతోషపడతాం. ఇది చాలు మాకు, సినిమా మొత్తం నువ్వే దింకో. ఈ మాకు ఏదో ఇస్తే లేకపోతే నీ పుణ్యం కూడా సినిమా బయటకు వచ్చింది నీ పుణ్యాన్ని నాకు ఒక ఏమంటారు నిర్మాతేనా నిర్మాత దొరికాడని ఫుల్గా సంతోషంగా మళ్ళీ మీ ఛానల్ కాడికి వచ్చి నేను అందరికీ నమస్కారం చేసి పోతా. నాకు కావాల్సింది అదే కదా. నాకే డబ్బులు లేవు, పెట్టిన దానికే సమాధానం లేదని అల్లాడుతున్నప్పుడు ఇంకో పార్ట్నర్ దొరికినాడు కాబట్టి నాకు నిండా సంతోషం. ఇంతకంటే సంతోషం ఏం లేదు కదా. నాకు అప్పులు ఇచ్చేవాడే లేడు, ఇచ్చినోడే తన్నబోతున్నాడు. ఒక పక్కన ఏడుతా మొత్తుకుంటామంటే మేము నేను ఇస్తారా డబ్బులు అని పిలిచినట్టుగా ఉంది. నేను లక్షణంగా రేపు పోయి ఆ ఊర్లో ఈ ఊర్లో పెద్ద మనుషులు కోట చేసి 10 ఛానల్ వాళ్ళు ఉన్నారు మనకందరూ తెలిసిన వాళ్ళు కనిగిరిలో. నా వాటలు కాడికి చాలా మంది పైపెచ్చి నాది సంగటోట్లు, నా వాటలో 20 సార్లు తిన్నాడు సంగటి. ఆయన పెళ్ళాం, అంటే ఈ మధ్య పిల్లం చచ్చిపోయింది, ఆయన పెళ్ళాం 20 సార్లు తిన్నప్పుడు ఎప్పుడైనా ఆంధ్రా మరి సినిమా మన ఇద్దరం కలిసి తీర్తిమే మరి సినిమా సంగతి ఏంది మరి మంచి ఏంది చెప్పలేదు అనాలి. ఒకసారి అనొద్దు. ఏం బాబాయ్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, వాటలు ఎట్టడి చేస్తుంది బాబాయ్, మీరు ఎట్టడి చేస్తారు బాబాయ్ అన్నాడే, కానీ సినిమా నువ్వు ఎప్పుడు కూడా ఎత్తలేదే. నేను ముందు ఏమైనా వస్తే పావులు వేడ వస్తే ముందు వేసిపోయి పెద్ద బాయ్ అయిందే కాబట్టి ఉన్నదంటూ ఆయనకి ఇచ్చుకొని అయ్యా 10 రోజులు వెనుక ముందు తక్కిని ఇస్తామని చెప్పుకుందామని నేను కూడా అనుకుంటే ఫోన్ అయినా చెప్పకుండా లేకపోతే ఏదన్నా మంచి లేక మా ఊరికి వాళ్ళ ఊరికి గట్టిగా దొడ్డిపోయినంత వరకు ఉండదు. పొద్దున్న లేస్తే మా ఊరికి పోయేవాడు, మా ఊరి మీదుగా పోయేవాడు చెప్పసేయకుండా ఈయన ఒక దీంట్లో సెల్లో పెట్టిండు. ఈయనేమో ఈయన చుట్టూ లబోల తిరుగుతుండే. ఈయన మరి రానరా కూర్చొని మాట్లాడదాం, మరి సిరిటి మాది సిరిటీసి నాటువను మీద మాట మాట్లాడడం ఇది కూడా లేకుండా ఏం తెంగిందేమో సగం పడ్డము, ఏం తెంగితే కింద కూలిపోతాను. ఇప్పుడు పోయి ఆయన సంగతి సినిమా నాదా ఆయనదనేది వస్తే మంచిది. ఇంకా లక్షణ దేవుడు వాళ్ళు దండం పెట్టుకోవడం అది అంటే ఏదో అబద్ధాలు మాటలు కాదు. రమ్మను పార్ట్నర్కి ఇది ఉంటుందో ఊడుతో తెలియదు, వత్యో రావో తెలీదు, పార్ట్నర్కి వస్తే లక్షణంగా మంచిది మాకు మేలు. అదయ్యా మాది. ఇంకా చెప్పు ఇబ్బంది ఏమి లేదు. దేవుడు వీళ్ళు ఉండరు మనకి, అంతకంటే మించింది ఏమి లేదు. ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి చేసిండ్రు. అందరు కూడా 10 మంది లేక మమ్మల్ని బాగా తీసుకుపోయారు. అందరి ద్వారాగా మేము 10 మందికి తెలిసినాము. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్, మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మేము పెట్టుకున్నాం. ఏదో ఛానల్ ద్వారాగా పోయి అక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకుంటే సంజీప్ వంగారెడ్డి గారు వాళ్ళ మేనేజర్ గారు మా నెంబర్ తీసుకొని మా ఇంటికి నోటీస్ పంపించాడు. పంపించిన దానికి మేము బాగా ఇబ్బంది పడి అందరినీ కూడా ఎవరు మమ్మల్ని పెద్ద మనుషులు అనేవాళ్ళు ఎవరు మమ్మల్ని చేసుకోవాలి. ఈ ఛానల్ వాళ్ళందరూ మాకు ఒక సాయం చేశారు కాబట్టి మేము అందరికి కూడా నమస్కారం చెప్పుకుంటాను. అందరం కూడా అది చెప్పుకుంటాను. ఈరోజు ఈయనేమో నా టైటిల్ నాది అని ఈయన తీసుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడ మా ఊరు పెదారకట్ల దగ్గర కనిగిరిలో కృష్ణారెడ్డి ఆయన పేరు. కృష్ణారెడ్డి అయితే ఆ రోజు ఆయన 45 లక్షలు అప్పిచ్చాడు. ఒక చేను కుదకట్లు పెట్టుకొని ఒక 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు అవి ఇచ్చినాక మేము మా కాడ మేమన్నీ సినిమా పెట్టుకున్నాం. గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం పెట్టి అమ్ముకొని సినిమా తీసుకున్నాం. ఈయన అప్పుగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఛానల్ పెట్టి నాది ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది సినిమా, వాళ్ళకి టైటిల్ వస్తున్నది, వాళ్ళకి ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, మొత్తం వాళ్ళే తీసుకొని దాచిపెట్టుకుంటారు అని ఛానల్ పెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు అయ్యా ఈ సినిమా నాది,
నేను ఈ సినిమాకు పొడ్డేసరిని, ఈ సినిమాకు నేను పొడ్డేసరిని. కృష్ణారెడ్డి నా పేరు. అక్కడేమో వంగారెడ్డి గారేమో టైటిల్ తీసుకున్నాడు, అక్కడేమో ఆయన నాన్న పొడ్డేసరిని నేనే తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళ సినిమా ఎవరు కొనొద్దు, ఎవరు కొన్నా కానీ కఠినమైన చర్య తీసుకుంటాను అని ఆయన పాలు పోసి తిక్కలదానా అని పెట్టిండు. నువ్వు పెట్టే వరకు నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రొడ్యూసర్ చిక్కలేదు. నేను రేపు ఒకవేళ వంగా గారు నాకు టైటిల్ నిన్న ఆర్టీవీలో మాట్లాడితే లైవ్ లో పెట్టి ఆయన ఏం చెప్పాడు, మీకు టైటిల్ 2-3 రోజులు ఇప్పిస్తాను, మీరేం భయపడొద్దు అని చెప్పాడు. మేమేమనుకున్నాం, ఆయన 2-3 రోజులు అన్నాడు కదా, 3 రోజులు ఆయన చెప్పినందుకు 3 రోజులు పైకి వచ్చేసింది బ్యాంకుకి అంటకి వచ్చేప్పుడు రాదు కదా. సరే ఇవాళ సోమవారం, రేపు మంగళవారం, బుధవారానికి ఏమన్నా వచ్చుద్దామని కూడా మేము ఎదురు చూస్తామను. ఇవాళ ఆ సందట్లో పొద్దున్నే నేను పొడ్డేసరిని, నాది సినిమా, మీరు ఎవరైనా కొనొద్దు, కొంటే నేను కఠినమైన చర్య తీసుకుంటానని ఆయన చెప్పిండు. ఈయనేం చెప్పిండు, సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది, మీరు ఎవరైనా పైన పోస్టులు అతికిసినా ఏం అతికిసినా నీ మీద చర్య తీసుకుంటే ఈ రెడ్డి చెప్పిండు. ఆ రెడ్డి ఏమో ఇది చెప్పిండు. ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరి మధ్యలో మేము ఎవరము గొల్లోలం, గొర్రెలు కాసుకుంటే గొల్లోలం మేము. ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకేమి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చిట్టవాలా అని ఈ రెడ్డేమో ఏడుకొట్టిండు టైటిల్ తీసుకొని, ఈ రెడ్డి ఏడుకొట్టిండు ఈ టైటిల్ నాదని. అక్కడ ఆ రెడ్డి ఏమో సినిమా నాది, ఈ నరసమ్మనికేనా ఎవరైనా కొనుక్కోరా ఈ సినిమాని, నేను కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మీడియా ముందు చెప్పేసిండు. ఆయనకి మంచి నమస్కారం. ఎందుకంటే ఈ రెడ్డికి ఒక నమస్కారం, ఆ రెడ్డికి ఒక నమస్కారం. నేను ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, నేను పొడ్డేసరిని గొర్రె బర్రె మంచి చెడు మొత్తం అమ్ముకొని సినిమా తీసుకున్నా. నేను పొడ్డేసరిని అయినప్పుడు కృష్ణారెడ్డి పొడ్డేసరి. ఇప్పుడు ఆయన వచ్చి నా సినిమాకి ఆయన వచ్చి ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నేను రేపు పోతున్నా, ఎందుకంటే తేల్చుకోలేక నేను దొంగనవుతా. పొడ్డేసరి నేనని చెప్పుకుని ఇక్కడ అంత లెక్కల మొత్తం మీడియాల ముందు అంత లెక్క చెప్పుకుని దేశం పోయింది నా మాటలు, నా వ్యవహారం అంతా. ఈ రోజు కృష్ణారెడ్డి అని చెప్పాడు, నేను పొడ్డేసరిని, ఈ సినిమా ఎవరైనా తీసుకున్నారా కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆయన పెట్టాడు. ఈ రోజు నేను పోయి నిజం తెలుసుకోవాలా లేదా చెప్పండి, మీ అందరూ చెప్పండి, మీ అందరూ కూడా చెప్పండి. ఆయన పొడ్డేసరి అయినప్పుడు ఆయన ముందుకు వచ్చి మేము ఇంత లావున కూడు నీళ్ళు లేకుండా వంగా రెడ్డి గారి దగ్గర మేము పోట్లాడి అందరు మీడియా ద్వారా వచ్చి మేము నోటీస్ ఇప్పించుకుంటున్నాం. అది ఇస్తేనే మేము బాగుపడతామని చెప్పి ఇచ్చుకున్నాం కదా. ఆయన అక్కడ కూర్చొని నేను పొడ్డేసరినంటే ఎవరన్నా నమ్ముతారని చెప్పండి, మీ అందరు కూడా చెప్పండి. పొడ్డేసరు ఆయన, ఆ పొడ్డేసరు వచ్చి రేపు ఈ సినిమాకు డబ్బులు పెట్టి పొడ్డేసరు. నేను 30 మంది కాడ బాకీలు తెచ్చున్నా, 30 మంది కాడ 50 లక్షలు 50 లక్షలకి ఎంత వచ్చి వడ్డీ 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాలు వడ్డీ మొత్తం సగలం కట్టి ఆయన పొడ్డేసరు ఈ సినిమా ఆయన తీసుకోమను, మాకొద్దు. ఈడేమో టైటిల్ ఈ రెడ్డి తీసుకోమను, ఆ రెడ్డి ఏమో ఆ సినిమా తీసుకోమను. మేము మధ్యలో గొర్రెలు కాసే గొల్లోలం. ఒక యాదవులం అంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే యాదవ అవసరం అంటారు, లేకపోతే యాదవులు అనరు. డబ్బులు తినటానికి కూడు నీళ్ళు లేకపోతే వీళ్ళు ఒక గొల్లోళ్ళు అంటారు. ఏమి లేని వాళ్ళు ఏమంటారు, నువ్వు మొదట్లో పోయే వాళ్ళని అడుక్కుండే వాళ్ళు అంటారు. అంతేగా ఆ సామెతగా ఆడ ఆ రెడ్డి కొట్టిండు, ఈ రెడ్డి కొట్టిండు. ఈ ఇద్దరు రెడ్డి మధ్యలో మేము గొల్లోలు పోయి ఇక్కడ ఇరక్కపోయి ఉన్నాం. ఇది మాకు నిజం తేలాలి, మళ్ళీ మా మీద ఉంటుంది అబద్ధం అని చెప్పి మేము ఈరోజు మళ్ళీ మీడియా అందరిని పిలుచుకొని మంచిగా చెప్పుకొని అందరికి కూడా నమస్కారంగా చేస్తున్నాం. మీ అందరి ద్వారా మళ్ళీ ఈ మాటలు వెళ్ళిపోవాలి. మా మీద తప్పుండకూడదు. నేనే పొడ్డేసరిని మొత్తం అమ్ముకొని సగలం. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ నువ్వు సినిమా చేసి బయటకు రాలేవు వద్దు అన్నారు. నేనేమన్నా, నేను డబ్బులు పెట్టి చేసుకుంటాను, ఒక మాతంగిని గురించి ఇది మాతంగి అవస్థ అని ఆడవాళ్ళకని చెప్పి నేను చెప్తా. నేను ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారో అదే నిజమైంది. ఈ రోజు నాకు మీడియా ముందు మరీగా చెబుతున్నా. నేను ఎవరన్నా కొనే వాళ్ళు ఉంటాయా, మా కృష్ణారెడ్డి కాడికి పోయి సంతకం చేసి సినిమా మొత్తం ఎత్తడు దీంట్లో జోబీలు పెట్టుకొని తెచ్చుకోవచ్చు, మాతో పని లేదు. మా కృష్ణారెడ్డి దానికి అంతా కూడా మొత్తం కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలు కొనేవాళ్ళు ఉంటే పోయి మొత్తం చేసుకొచ్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పిండ్రు. రేపు ఆడికి పోయినాక ఆయన మరి మనం పోయి డబ్బులు ఇచ్చి సంతకం చేతి ఎత్తడో లేకపోతే ఊరకనే ఎత్తడం అనేది మేము కూడా కనుక్కోవటము. ఆ తర్వాత ఎవరైనా కొనేవాళ్ళు అంటే రండి, మేము పోయి నాకు శవతం ఆయనది అయితే ఖాయం అయితే మటుకు.